హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే నేను ఈ వీడియోలో వచ్చేసి హైదరాబాద్లో జరుగుతున్న బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ నుమాయిష్కి వెళ్ళానండి. మనకి ఇది వచ్చేసి గాంధీ భవన్ మెట్రో స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది. మెయిన్గా మెట్రో క్యాచ్ చేసుకొని వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీ, ట్రాఫిక్ని క్లియర్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కార్లో వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళొచ్చండి. 3 o'clock ఈవినింగ్ 3 o'clock అట్లా వెళ్ళారంటే త్వరగా వెళ్ళిపోవచ్చు అనమాట లోపలికి. అండ్ ఆ తర్వాత అయితే మన ఊహలకు కూడా అందదు, అంతమంది క్రౌడ్ అయితే ఉంటారనమాట. స్టార్టింగ్ మనం ఎగ్జిబిషన్కి వెళ్ళే దారిలోనే ఇలా మొత్తం మనకి సైడ్ రైట్ అండ్ లెఫ్ట్లో మనకి ఈ స్టాల్స్ అన్నీ కనిపిస్తుంటాయి. మనకి ఈటబుల్ ఐటమ్స్ కూడా అక్కడ అవైలబుల్లో ఉంటాయండి. ఇంకా హ్యూజ్ క్రౌడ్ ఉంటారు కాబట్టి ఇలాంటి సేల్స్ అనేవి బాగా ఎక్కువగా జరుగుతాయి అన్నమాట. అండ్ మనకి ఎగ్జిబిషన్ అయితే ఈసారి ఫోన్పే చేసుకునే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే ఒక సైట్ ద్వారా వెళ్ళేసి అక్కడ మన టికెట్స్ అనేది పర్చేస్ చేసుకోవాలి. మనీ క్యారీ చేస్తే చాలా బెటర్ అని అనిపించింది అనమాట. అండ్ మెయిన్గా ఎగ్జిబిషన్లో అయితే దాదాపు మొత్తం మనకి లక్నో సూట్సే ఉంటాయండి. లక్నో సూట్సే ఏంటి అంటే చికెన్ కర్రీ మోడల్లో ఉన్న సూట్సే ఎక్కువ కనిపించాయి అనమాట నాకు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళ దగ్గర చాలా బార్గెనింగ్ ఆడాలన్నమాట. ఎందుకంటే వీళ్ళు హ్యాండ్ మేడ్ అని చెప్పేసి thousands of rupees చెప్తారండి మనకి. అది ఎంత అంటే ద క్వాలిటీని బట్టి దాన్ని ఇంకా వీళ్ళు ప్రైస్ అనేది యాడ్ చేస్తారు. బార్గెనింగ్ అనేది రావాలి, లేకపోతే అస్సలు మనం వర్త్ అనిపించదు అనమాట. కొన్న తర్వాత కొంచెం బార్గెనింగ్ ఆడి తీసుకోవాలన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి 250 రూపీస్కే 2 piece సెట్ అనమాట. ఇది చున్నీ అయితే రాదు, ఓన్లీ మనకి టాప్ అండ్ బాటమ్ వస్తుంది. కాటన్లో వచ్చిందనమాట క్లాత్ వచ్చేసేసి. ఇవి కూడా చాలా కలర్స్ ఉన్నాయండి అండ్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చేసి ఉన్నాయన్నమాట. చాలామంది పర్చేస్ చేస్తున్నారు. అండ్ ఇవి వచ్చేసి 700 రూపీస్ అండి. ఇది వచ్చేసి మనకి చికెన్ కర్రీ వర్క్ అనేది వచ్చింది, మెషిన్ వర్క్ అండి, హ్యాండ్మేడ్ వర్క్ అయితే కాదు. మనకు చికెన్ కర్రీ వర్క్ హ్యాండ్మేడ్ అని ఎలా గుర్తించాలంటే అది చాలా పల్చగా కుట్టి ఉంటుందన్నమాట. అండ్ మిషన్ మేడ్ వచ్చేసి చాలా మందంగా కుట్టు ఉంటుంది. అదొక డిఫరెన్స్ చూసుకొని మనం తీసుకుంటే సరిపోతుంది. ఇవి వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ అండి. ఈ లాంగ్ ఫ్రాక్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి కూడా 600 ఆ రేంజ్కి సేల్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చూపిస్తున్న వైట్ ఫ్రాక్ వచ్చేసేసి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా, బటర్ఫ్లైస్ వచ్చేసేసి. అండ్ ఇవి కూడా వచ్చేసేసి ఫ్రాక్స్ అండి. ఇవి కూడా మనకి 700 ఆ రేంజ్లో ఉన్నాయి. అన్నీ బాగున్నాయండి కలెక్షన్స్. అండ్ మోస్ట్లీగా అయితే చికెన్ కర్రీ కలెక్షన్స్ ఇక్కడ బాగా ఎక్కువగా ఉంటాయి. శారీస్ కూడా కొంచెం తక్కువగానే సేల్ చేస్తారు. చూడండి, ఇది కొన్ని బటర్ఫ్లై టాప్ వచ్చేసేసి 600 రూపీస్ అంట, ప్యూర్ కాటన్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి డ్రెస్సెస్ స్టాల్స్, ఈ మెటీరియల్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. అండ్ ఇది వచ్చేసేసి చికెన్ కర్రీ శారీ అనమాట. ఇది చాలా బాగుంది. అసలు నేనైతే చున్నీ అనుకున్నాను, ఆయన తీసి చూపించారు. శారీ 6 meters ఉంది. క్లాత్ కూడా చాలా బాగుందండి. మంచి క్లాత్ మీద మంచి షైనింగ్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి దుపట్టా అంట. ఎంత పొడుగుందో, ఓనీలాగా వేసుకోవచ్చు, అది దుపట్టాలాగా క్యారీ చేసుకోవచ్చు. మొత్తం హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ ఏనంట. చాలా బాగుంది. చూడండి, ఇట్లా పల్చగా కుట్టుంది చూడండి. ఇవి ఒరిజినల్గా చికెన్ కర్రీ అంటే నేసినవే అనమాట, వాళ్ళు వేసినదే, చేతితోటి కుట్టినవే అనమాట. అండ్ ఇది వచ్చి బెడ్షీట్ అంట. ఫస్ట్ శారీ అనుకున్నాను, స్కాలప్ లాగా వచ్చింది సైడ్ మనకి. చూడండి, డబల్ కాట్ బెడ్షీట్ అనమాట. కింగ్ సైజ్ అనుకుంటున్నాను, ఇది కింగ్ సైజ్ది. మొత్తం హ్యాండ్ తోటి స్టిచ్ చేసిందేనండి. ఎంత బాగుందంటే చాలా బాగుంది. ప్యూర్ కాటన్ మీద చూడండి ఇట్లా పల్చగా కుట్టుంది కదా, ఇది చేతితో కుట్టిందేనమాట. చాలా బాగుంది. ఇది చూడండి, ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా కుట్టింది అని చెప్పారు. అండ్ ఇది కూడా చాలా బాగుంది, మంచి వైట్ కాటన్ మీద. ఇది వచ్చేసి జాలీ వర్క్ అంట. ఇది కూడా బెడ్షీటే. ఇవన్నీ నేను చూపించినవి ఇప్పుడు మొత్తం బెడ్షీట్సేనమాట. చాలా బాగున్నాయి. 2000 ఆ రేంజ్లో ఉన్నాయండి బెడ్షీట్స్ వచ్చేసేసి. అండ్ ఇక్కడ వచ్చేసేసి చూడండి, ఇవి కూడా మొత్తం చికెన్ కర్రీ. ఇక్కడ చూసిన చికెన్ కర్రీ అనండి. లక్నో సూట్స్ ఇవన్నీ మొత్తం ఇవే. దాదాపు వీళ్ళు ఇది మనకి ఇండియాలో
ఇండియా మొత్తం తిరుగుతుందన్నమాట ఈ ఎగ్జిబిషన్స్ అనేవి. మనకు వచ్చేసరికి జనవరి అవుతుందన్నమాట. జనవరిలో మనకి హైదరాబాద్లో ఈ గాంధీ భవన్ దగ్గరికి వస్తుంది. దాదాపు అందరు నాంపల్లి ఎగ్జిబిషన్ అని అంటారు. అండ్ మెయిన్గా ఇది చూడండి, నైట్ వేర్ సూట్ అనమాట. అది కూడా లక్నో సూట్ చికెన్ కర్రీ వర్క్ తోటి వచ్చిందనమాట. అండ్ మోస్ట్లీ మంచి జార్జెట్ క్లాత్ మీద ఇదిగోండి ఇలా స్టిచ్చెస్ ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్. మీకు వీడియోలో చూపిస్తుంటే ఎవరో వాడి పడేసిన క్లాత్ లాగా ఉన్నాయి కదా, నాకు కూడా అలానే అనిపించింది దూరం నుంచి చూస్తే. కానీ ఇవి మంచి జార్జెట్ క్లాత్ మీద వైట్ జార్జెట్ క్లాత్ తీసుకొని డై చేయించి కుట్టినవి అన్నమాట. అందుకనే అవి అలా ఉన్నాయి షేడెడ్గా. ఇది వచ్చేసేసి ధోతి మోడల్లో ఉంది ఈ లక్నో సూట్ వచ్చేసేసి. అండ్ చూడండి మొత్తం మీకు గల్లీ అంతా ఈ చికెన్ కర్రీ వర్క్ ఉన్న డ్రెస్సెసే ఉన్నాయి. నేను చూసి మొత్తం బోర్ కొట్టేసింది అనమాట. ఏ గల్లీకి పోయినా ఇవే కనిపిస్తున్నాయి అక్కడ. ఒక్క పట్టు చీర కనిపించట్లేదు, ఏం లేదు. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అయితే చాలా అన్హైజీనిక్గా ఉందండి. అండ్ మెయిన్గా ఆ పానీపూరి అయితే 100 రూపీస్ అంట, 10 పీసెసే వస్తాయని చెప్పారు. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ ఇవి వచ్చేసేసి నైట్ డ్రెస్సెస్ ఓన్లీ మనకి మోకాళ్ళ వరకే వస్తాయన్నమాట, షార్ట్ నైటీస్ లాగా. అండ్ ఇవి వచ్చి ఫ్రీ సైజులో ఉన్నాయి. 350 రూపీస్ అండి వీటి కాస్ట్ వచ్చేసేసి. అండ్ వీటిలో కూడా డిఫరెంట్ డిజైన్స్ రయాన్ మెటీరియల్లో వచ్చాయన్నమాట. స్పన్ రయాన్ ఆ టైప్లో ఉన్నాయండి. క్లాత్ వచ్చేసేసి మంచిగా లూజ్గా బాగున్నాయి, ఫ్రీ సైజ్గా ఉన్నాయి అన్నమాట. చూడండి ఇదిగో ఇలా ఉందండి మోడల్, మనకి మోకాల వరకు వచ్చేస్తాయి. అండ్ ఇవి వచ్చేసేసి జీన్స్ మీద ఆర్ లెహెంగాస్ మీద అలా వేసుకునే ఓన్లీ టాప్ పీస్ అనమాట. ఇవి కూడా వచ్చేసి 350 రూపీస్. అండ్ మనకి గవ్వలు వచ్చాయన్నమాట నడుం దగ్గర. అండ్ వీటికి ట్యాగ్ చూస్తే జారా అని ఉందండి. మంచి బ్రాండ్ జారా, ఏదంటే కొంచెం కాస్ట్లీ బ్రాండ్ కదా అది జారా, ఆ బ్రాండ్ ట్యాగ్ ఉందన్నమాట. మరి వాళ్ళకి సేల్ కాక వీళ్ళకి ఇచ్చారో లేకపోతే వీళ్ళే జారా అని బ్రాండ్ పేరు పెట్టుకొని అమ్ముతున్నారో తెలియదు, కానీ జారా అని ఉంది. అండ్ ఇవి వచ్చేసి అన్నీ 300, 350 అండి. ఇప్పుడు నేను చూపిస్తున్న టాప్స్ మొత్తము కాలేజ్ గోయింగ్ గర్ల్స్కైనా లేకపోతే ఎవరైనా ఉమెన్స్ ఎవరైనా వేసుకోవాలనుకున్నా మంచి బడ్జెట్లో దొరుకుతున్నాయి అన్నమాట ఈ టాప్స్ అన్నీ. చూడండి డ్యూయల్ షేడెడ్ అవి డై చేసినవి టాప్స్ అనమాట. ఎంత బాగుందో క్లాత్ అయితే, జీన్స్ మీద వేసుకుంటే అద్దరిపోతుంది. అండ్ ఇవన్నీ జీన్స్ మీద వేసుకునేవేనండి. చూడండి ఇది కూడా మంచిగా కలంకారీ ప్రింట్ వచ్చేసేసి చాలా బాగుంది. వర్త్ అని చెప్తాను ఈ టాప్స్ అయితే, ఎందుకంటే బయట ఒకవేళ బ్రాండెడ్వి కొనాలనుకుంటే ఇవి 1500, 2000 ఆ రేంజ్లో అయితే వస్తాయి మనకి. ఇలా ఎగ్జిబిషన్లో ఇప్పుడు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే వర్త్ అని చెప్తాను. అండ్ దీనికి వచ్చేసి లోపల పెట్టుకోట్ అండ్ పైన షర్ట్ 2 ప్రొవైడ్ చేశారండి. ఇవి కూడా 350 ఆ రేంజ్లోనే ఉన్నాయి ఇవి కూడా. అండ్ ఇది వచ్చేసి చిన్నపిల్లల కలెక్షన్ అనమాట. మంచిగా ఇట్లా చికెన్ కర్రీ వర్క్ లాగా వచ్చింది. అవి కూడా 350 అనే చెప్పారు. 350 400 ఉన్నాయండి. ఇవన్నీ మొత్తం చిన్నపిల్లల టాప్స్. చూడండి ఇది కూడా చిన్నపిల్లలవే, కింద మంచిగా ఇట్లా స్టడ్స్ లాగా వచ్చాయి. ఇందాక నేను చూపించాను కదండి ఫస్ట్ టాప్ వచ్చేసేసి, దాని కింద పలాజో అనమాట. చాలా బాగుంది కదా. అండ్ జంప్ షూట్స్ లాగా కూడా ఉన్నాయండి. ఇది వచ్చి జంప్ షూట్స్ అనమాట. ఇది కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇదో జీన్స్ మీద వేసుకునే టాపే. ఇవి వచ్చేసేసి 450 ఆ రేంజ్లో ఉన్నాయండి. క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసేసి హ్యాపీగా గాలాడే షర్ట్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. లోపల పెట్టుకోటు కూడా ప్రొవైడ్ చేశారు. ఇది జీన్స్ మీద వేసుకునే టాపేనండి. అండ్ నెక్స్ట్ ఇది కూడా జీన్స్ మీద వేసుకునేదే. ఆరెల్స్ మీరు కావాలంటే మిడ్డీస్ ఉంటాయి కదా, లాంగ్ మిడ్డీస్, వాటి మీద కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇవన్నీ 450 ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయినా ఎవరైనా వేసుకునే వాళ్ళకైతే పర్ఫెక్ట్ అండి. అండ్ బడ్జెట్లో వస్తుంది అనమాట. అవి మాత్రం వాటి దగ్గర అయితే బార్గెనింగ్ లేదు, ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పారు. మీకు వేరే షాప్స్లో అయితే మనం బార్గెనింగ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇవి వచ్చేసి మొత్తం హ్యాండ్మేడ్
క్రాఫ్ట్స్ అండి. మన ఇంట్లో యూస్ చేసుకునే పీటలు అట్లాంటివి ఉంటాయి కదా, క్లాక్స్, అల్మారీస్, ఫ్లవర్ వాజెస్ మొత్తం చెక్కతో తయారు చేసినవి. ఇవి కూడా బాగానే ఉన్నాయి. వీళ్ళ దగ్గర కూడా బార్గెనింగ్ చేయొచ్చు, టూ మచ్ ప్రైస్ చెప్తారు. అండ్ ఇది వచ్చేసి చూడండి చైర్. అండ్ ఇవి వచ్చేసి పాలరాతితో చేసినవి సింహాలు, బుద్ధుడు విగ్రహాలు అలా ఉన్నాయండి. నెక్స్ట్ మనకి ఫుడ్ స్టాల్స్ వచ్చేసేసి వాళ్ళు కూడా ప్రమోట్ చేసుకుంటారు అక్కడ. పిస్తా హౌస్, నీలోఫర్ అట్లా చాలా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ వాస్కోటి మధ్య బాగా ఫేమస్ అవుతుంది కదండి, ఆయన మాటల్లోనే చెప్తున్నాడు, వినండి. విన్నారు కదండి, ఇవి వచ్చేసేసి మనకి బ్లాక్, వైట్ ఇంకా గోల్డ్లో అవైలబుల్లో ఉన్నాయండి. వీటి కాస్ట్ వచ్చేసి 9,000 అంట. మొత్తం పూస వర్కేనండి. ఎంత బాగుందంటే హెవీగా ఉందన్నమాట. మనం డ్రెస్సెస్ మీద, శారీస్ మీద వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, చాలా హెవీగా ఉంది, బరువు మాత్రం. అండ్ చిప్ వర్క్ తోటి, అలానే ఈ గొట్టాలతోటి పూసల్లాగా ఉంటాయి కదా, వాటితోటి వచ్చిందనమాట. వీళ్ళ దగ్గర హ్యాండ్ క్లచెస్, పర్సెస్ కూడా కలెక్షన్స్ ఉన్నాయండి. చాలా బాగుంది ఈ కలెక్షన్ కూడా. మంచి పట్టు క్లాత్ మీద వాళ్ళు వర్క్ అనేది చేశారు, హ్యాండ్ వర్క్ అంట ఇది. ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. బ్లాక్, గ్రే ఆ కలర్స్ ఉన్నాయన్నమాట. అండ్ అలానే టేబుల్ మ్యాట్స్ కూడా ఉన్నాయండి. చూడండి ఎంత బాగుందో, క్రిస్మస్ థీమ్ తోటి హ్యూజ్ కలెక్షన్స్. ఇలా టేబుల్ మ్యాట్స్ చాలా ఉన్నాయండి. ప్లీజ్ అండి, మీ వాల్యుబుల్ లైక్ ఈ వీడియోకి ఇక్కడే ఇస్తారని అనుకుంటున్నాను. అలానే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి, ఇది కూడా వాస్కోటేనండి. ఇది వచ్చేసి దీని కాస్ట్ 2,000 అనమాట. అండ్ ఇది వచ్చేసేసి కూడా టేబుల్ మ్యాటేనండి, క్రిస్మస్ థీమ్ తోటి వచ్చింది. చూడండి పైన మొత్తం ఇవేనమాట వాస్కోట్స్. అండ్ చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీ తోటి ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసేసి మనకి హాఫ్ లెగ్ వర్క్ వచ్చేది ఒక టాప్ అండి, సింగిల్ స్ట్రిప్స్ తోటి వచ్చిందనమాట షోల్డర్స్ దగ్గర. అండ్ వర్క్ మాత్రం టూ హెవీగా ఉందండి, ఎంత క్లాసీగా ఉందంటే అంత క్లాసీగా ఉంది. అండ్ ఇవి వచ్చేసేసి ఉలెన్ క్లాత్ తోటి చేసిన లాంగ్ ఫ్రాక్స్ అనమాట. వింటర్కి పర్ఫెక్ట్ అండి. లోపల ఏదైనా క్లాత్ వేసుకొని పైన నుంచి ఈ ఉలెన్ ఫ్రాక్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా వచ్చేసేసి మొత్తం సీక్వెన్స్ తోటి చేశారనమాట. చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసేసి రెడీమేడ్ బ్లౌజెస్ అండి. రెడీమేడ్ బ్లౌజెస్లో కూడా హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఈ బ్లౌజ్ వచ్చేసేసి 1,050 రూపీస్ అండి. అండ్ ఇది కూడా కలంకారీ ప్రింట్ తోటి వచ్చింది, వితౌట్ హ్యాండ్స్ అనమాట. లోపల మనకి కప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ చూడండి మొత్తం హ్యాండ్ పెయింట్ తోటి వచ్చిన బ్లౌజెస్ అండి ఇవి. కొన్ని అయితే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినాయి, కొన్ని అయితే హ్యాండ్ పెయింటింగ్. చూడండి ఈ రాధాకృష్ణ వచ్చేసింది కదా ఇమేజ్, అది వచ్చి హ్యాండ్ పెయింటింగ్ బ్లౌజ్ అనమాట. తాంజావూర్ పెయింటింగ్ అంటారు కదండి, ఆ టైప్ బ్లౌజెస్ అయితే లేవు. నేను అడిగాను వాళ్ళని, ఆ పెయింటింగ్ బ్లౌజెస్ అయితే ఎంత బాగుంటాయండి. అండ్ ఇది వచ్చేసేసి మొత్తం హ్యాండ్ థ్రెడ్ వర్క్ తోటి వచ్చిన బ్లౌజ్ అనమాట. ఇదైతే చికెన్ కారీ వర్క్ బ్లౌజ్. అండ్ ఇక్కడైతే హ్యూజ్ వెరైటీస్ అమ్ముతారండి. డ్రై ఫ్రూట్స్ వచ్చేసేసి చాలా వరకు మొత్తం ఇట్లా లంచ్ చేసిన తర్వాత మనకి ఏదో ఒక క్రేవింగ్స్ ఉంటాయి కదా, ఆ టైప్వి అయితే ఎక్కువగా అమ్ముతారు. ఇవి వచ్చేసి మొత్తం డ్రై ఫ్రూట్ సెక్షనేనండి. అండ్ చూడండి డ్రై రోజెస్ పెటల్స్ కూడా అమ్ముతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ లైట్స్ అనమాట, బెడ్ లైట్స్ అట్లా లాందర్ లైట్స్ లాగా కొంచెం డిఫరెంట్ కలెక్షన్స్ తోటి తీసుకొచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇక్కడ జ్యువెలరీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఐటమ్స్ కూడా అమ్ముతారు. పోట్లీ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అట్లా చాలా ఉన్నాయి వెరైటీస్. హ్యూజ్ వెరైటీస్ అనేవి ఉంటాయి. మనకి బార్గెనింగ్ వస్తే నేను కొనుక్కోవచ్చు అనమాట అక్కడ. అండ్ బ్యాంగిల్స్ చూడండి డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఫారినర్స్ కూడా వచ్చారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి హోమ్ డెకర్ ఐటమ్స్, ఫ్లవర్స్కి సంబంధించినవి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి. మెయిన్గా బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవటానికి ఎలక్ట్రానిక్ ఐటమ్స్,
అలా అంటే మిషనరీ ఐటమ్స్ ఉంటాయి కదా, షూవింగ్ మెషిన్స్ అలాంటివి. అండ్ అది కూడా కాకుండా వేరేవి ఏమైనా పచ్చళ్ళు ఆరెల్స్ ఆయిల్ ప్యాకెట్స్ అట్లాంటి ప్రమోట్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టుకుంటారు. అవన్నీ ప్రమోట్ చేసుకోవటానికి. అండ్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, లేకపోతే ఎగ్జిబిషన్ చూసుకొని వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తూనే ఉంటారండి. ఎగ్జిబిషన్ టికెట్ వచ్చేసి మనకి 50 రూపీస్ అండి. చిన్నపిల్లలు అబోవ్ 5 years వాళ్ళకు కూడా 50 రూపీసేనమాట. అండ్ మనీ క్యారీ చేస్తే బెటర్ అనమాట. నేను టికెట్ దగ్గర చెప్తున్నాను. లోపల కొన్ని వాటి దగ్గర కూడా వాళ్ళు మనీ కూడా అడుగుతున్నారు. ఫోన్పే కూడా ఉండట్లేదు కొన్నిటి దగ్గర, కొన్ని అయితే మనీ తీసుకెళ్తే బెటర్. మెయిన్గా ఎంట్రన్స్ టికెట్ దగ్గర మాత్రం మనీ తీసుకెళ్ళండి. అండ్ ఇవి వచ్చేసి మొత్తం టోటల్గా క్రాఫ్ట్ ఐటమ్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆర్టిఫిషియల్ ఉల్లిపాయలు అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వీటిలో ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. ఆరెంజ్, దానిమ్మ, యాపిల్ అట్లా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. మ్యాంగోస్ కూడా ఉన్నాయి. కలెక్షన్ చాలా బాగుంది. అండ్ ఇవి వచ్చేసి ఫెస్టివల్కి మనం డెకర్ చేసుకునే ఐటమ్స్ కూడా ఉన్నాయండి, ఫ్లవర్ ఐటమ్స్. అండ్ హ్యూజ్ వెరైటీస్ ఉంటాయండి, కమ్మల్లో ఇట్లాంటివి. ఇంకా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే చెప్పక్కర్లేదు, చాలా స్టాల్స్ ఉంటాయి. అండ్ మెయిన్గా పిల్లలు ఆడుకోవటానికి అయితే జెయింట్ వీల్స్ అలాంటివి కూడా ఉన్నాయండి. నేను ఇంకా అవేవి షూట్ చేయలేదు, మెయిన్వి కొన్ని షూట్ చేసుకొని వచ్చానమాట. అండ్ ఇది మొత్తం తిరగాలన్నా కూడా తిరగలేము, మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయినట్టుగా ఉంటుంది. అన్నీ అవే చూసినట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ బ్యాంగిల్స్లో అయితే హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయండి. బ్యాంగిల్స్ కూడా ఎక్కడైనా బార్గెనింగ్ చేయాలండి, లేకపోతే మనం కొంచెం లాస్ అవ్వాల్సి వస్తుంది. మెయిన్గా చిన్నపిల్లలు తీసుకొని వెళ్ళే పేరెంట్స్ అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కడైనా స్టాల్ దగ్గర ఆగినా ఆ ఫుడ్ ఐటమ్స్ చూసి ఉరకటమైనా, లేకపోతే ఏదైనా ఆడుకునేవి చూసి ఉరకటమైనా వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళని మాత్రం ఒక కన్నేసి ఉంచండి. చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఈ ఎగ్జిబిషన్ దగ్గర. ఎందుకంటే క్రౌడ్ మూమెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, హెవీగా వస్తారనమాట. అండ్ ఇవి వచ్చేసేసి మొత్తం మనకి హెయిర్కి సంబంధించిన క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అండి. వీళ్ళ దగ్గర కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఈ షాప్ ఎక్కడ ఉందంటే మనకి ఎంట్రన్స్ బయటనే ఉందండి ఈ షాపు. రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. ఎంట్రన్స్ బయట రైట్ సైడ్లోనే ఉంటుంది. చాలా హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. అండ్ ఇది వచ్చి చూడండి, హెయిర్ చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. అండ్ పెద్దవాళ్ళకి కూడా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఆ పువ్వు మధ్యలో పెట్టుకుంటే, హెయిర్ బ్యాండ్ చేసి రబ్బర్లో మధ్యలో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ చిన్నపిల్లలకైతే చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి. ఈ పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి. మంచిగా నీట్గా ఏ హెయిర్ వేసుకోవాలనుకో ఆ హెయిర్ వేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇవి చూడండి, చిన్న క్లిప్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అండ్ వీళ్ళదైతే మొత్తం ఫిక్స్డ్ ప్రైజేనమాట. ఎంత బార్గెనింగ్ చేసినా అస్సలు తగ్గించలేదు, ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాయి. నేను చూపించేటివన్నీ 150, 200, 300, 350 ఆ రేంజ్లో కూడా ఉన్నాయండి. బోస్ లాగా వచ్చాయి కదా అవన్నమాట, క్లిప్స్ బో మోడల్లో వచ్చాయి. అండ్ ఇవి వచ్చి చిన్న క్లిప్స్. అండ్ మనకి సైడ్ టిక్ టాక్స్ ఉన్నాయి, పక్క పిన్నులు లాంటివి కూడా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈ వైట్ కలర్ది ఉంది కదండి, జాలీ టైప్ ఫ్లవర్స్ వచ్చేసేసి దీంట్లో నేను మా పాపకు ఒకటి తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. 250 చెప్పారు, ఆ 50 తగ్గించమని అసలు తగ్గించలే. అండ్ హెయిర్ బ్యాండ్ అయితే 350 అంట. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇది వాళ్ళ వీడియో అండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మీ వాల్యుబుల్ లైక్ నాకు ఇవ్వండి. ఈ వీడియోకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.